ఎస్ గైస్, సో నిన్న మేము చాలా తిరిగేసినాం గైస్. సో ఈరోజు డే 2 వచ్చేసి మేము నాసిక్కి వెళ్తున్నాం గైస్. త్రయంబకేశ్వర్ టైప్. समझ रहे हो आप? నాకు రాదు గైస్ అంత కరెక్ట్గా. ఓకే ఓకే ఓకే. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను మీకు వీడియో A few moments later. ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. అన్నీ మేము ఇక్కడ డాక్టర్ని కాదు, నేను బ్లాక్ చేస్తున్నాను. ఎంజాయింగ్ కాఫీ. చేయదంటే స్ట్రాంగ్ ఉన్న కాఫీ చేయగలో తీయ ఉంటుంది కదా. చాలా బాగుంది. మేము దీంట్లోనే ఇప్పుడు అన్ని తిరగబోతున్నాం. ముక్తిధామ. ఓకే, ముక్తిధామ్ టెంపుల్కి వచ్చినాం. ఇగో ఈమె చూడండి ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. మేము ఇప్పుడు ముక్తిధామ్ టెంపుల్కి వచ్చాము, దర్శనానికి వెళ్తున్నాము. ఇల్లు వచ్చినాక ఇంకా కాసేపు కొన్ని వీడియోలు కూడా పెడతాము, మీరు చూడాలి, మాకు లైకులు కొట్టాలి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? ఇదే ముక్తిధామ్ టెంపుల్. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాం. అది షో మొత్తం టెంపుల్. ఇదే టెంపుల్ గాయస్. ठीक है. రాముడిది దర్శనం అయిపోగానే అదే టెంపుల్లో ఇలా బ్యాక్ సైడ్, టెంపుల్ లోపల నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే సో ఇక్కడ కైలాసం లెక్క మొత్తం ఇలా ఉంది. కింద ఏమో మొత్తం 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా. సో ఒక్కొక్క జ్యోతిర్లింగం అక్కడ చూపించినారు. కైలాసంలో శివుడు అక్కడ పైన కూర్చున్నట్టు చాలా బాగుంది. ఇక్కడ ఏమో శివునికి సంబంధించింది. నెక్స్ట్ ఏమో బద్రీనాథ్ టెంపుల్ లెక్క సేమ్ మొత్తం బద్రీనాథ్ అలా ఉంది. ఇదే సేమ్ అలాగే చూడండి గైస్. ఇక్కడ బద్రీనాథ్ ధామ్ లెక్క ఉంది, సేమ్ సెటప్. సో మేము ఇక్కడ బయటికి వచ్చి ఫ్యామిలీ అందరం కలిసి ఒక వీడియో తీసుకున్నాం మెమరీ కోసం. ఇక్కడ మా అక్క వాళ్ళు డాన్స్ చేస్తున్నారు గాయ్స్. సాంగ్ ఏందో కామెంట్లో గెస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు పంచవటికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఆటో మాట్లాడుకోవాలి. వాళ్ళే మనకి ఏమంటారు అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు, చూపిస్తారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సీత గుహ. ఇక్కడ మా మామ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంటే అసలు ఇక్కడ ఎందుకుంది. ఇక్కడ ఉన్న టెంపుల్ 5 చెట్లతో ఉంటుందంట. గృహ 5 చెట్ల మధ్యలో ఒక గృహ. సో అక్కడ సీతమ్మాదేవిని రాముడు కనిపించకుండా దాచిపెట్టాడని చెప్తున్నారు. ఇక్కడ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. సో మేము బయటికి వచ్చేసినాక అక్కడే సేమ్ స్టోరీ చెప్పేలాగా ఒక కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ లాగా చూపించినారు. 1 రూపీ ఛార్జ్ చేసినారు అంతే. నెక్స్ట్ టెంపుల్ కాలారాం టెంపుల్. ఇక్కడ రాముడు ఉంటాడు. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది, వ్యూ బాగుండే. నెక్స్ట్ వచ్చేసి గోదావరి. ఇక్కడ 3 నదుల వాటర్ ఒకటే దగ్గర మిక్స్ అవుతాయి. ఇక్కడే గంగాదేవి టెంపుల్ కూడా ఉంది. గంగాదేవి టెంపుల్ దర్శనం అయిపోయాక ఇక్కడ కపాలేశ్వర్ అనే ఒక శివుడి ఆలయం ఉంది. సో ఇక్కడ లోపల ఫోన్ అలా ఉండే, సో మంచిగా రికార్డ్ చేసినాము. ఇక్కడ శివుడు చాలా బాగున్నాడు. అండ్ ఇక్కడ ఒక పెయింటింగ్ చాలా బాగా చేసినారు. ఈ పెయింటింగ్ ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ శివుడు ఎలా ఉండో అలాగే ఉంది. ఇక్కడ దర్శనం అయిపోగా నెక్స్ట్ మేము ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అంత ఏం బాగాలేదు, కానీ ఏదో తినాలని తిన్నాం అంతే. అండ్ ఓకే ఫుడ్ తిన్న తర్వాత 1 hour జర్నీ తర్వాత మేము త్రయంబకేశ్వర్కి వచ్చినాము. అది ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ వ్యూ ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. వ్యూ చాలా బాగుందని చెప్పాను కదా. నెక్స్ట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళంగానే. నెక్స్ట్ మా మామ ఎక్స్ప్లెయిన్ చేసింది గుడి గురించి, కొంచెం వినండి. గోదావరి ఈ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అది ఆ కొండలెక్కి
ఇటు చూపెట్టు. ఇంత ఈ కొండలు కనిపించే కొండలు ఉన్నాయా దాని పైకి ఎక్కితే గోదావరి నది ఏ నుంచి స్టార్ట్ అయింది అన్నది మనందరికి కనిపిస్తుంది. మనందరికీ కనిపిస్తుంది. ఈ ఎక్కే బలం ఉంటేనే ఎక్కాలి, లేకపోతే ఎక్కదు. ఎందుకంటే 3 కిలోమీటర్స్ ఉంటాడు పైకి ఎక్కని, ఎక్కే ఛాన్స్ ఉంటే ఎక్కాలి, లేకపోతే కింద గోదావరి నది వెళ్తుంది. నది ఆడ మనం కాళ్ళు చేతులు కడుక్కొని వీలుంటే బట్టలు తెచ్చుకుంటే స్నానం చేయవచ్చు. కాళ్ళు చేతులు కడుక్కొని మీరు దర్శనం చేసుకొని బయలుదేరవచ్చు. బాయ్. అందరికి నమస్కారం. మేము ఒకటి జ్యోతిర్లింగానికి వచ్చాము. మేము త్రయంబకేశ్వరము అన్ని చూసుకొని కడుపు నిండా భోజనం ఆరగించి ఆ స్వామివారి దర్శనానికి వచ్చాము మేము. మీ అందరికి కూడా శుభ సౌఖ్యాలు కలగాలని ఆ స్వామివారిని కోరుకుంటాను. మీరు కూడా భయ్యా మేము వచ్చినాం భయ్యా, కడుపు నిండా తిన్నాం భయ్యా. ఇప్పుడు నిమ్మలంగా దర్శనం చేసుకుంటాం, నూటిగా నిమ్మలంగా పోతాం. డ్రైవర్ ఉన్నది పీకని. A few moments later. ఇప్పుడు లోపలికి దర్శనం చేసుకోనికి వెళ్తున్నాం గైస్. ఇక్కడ చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. సో ఆ లైన్స్ అన్నీ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మాకు ఒక 1.5 hour పట్టింది దర్శనం కానికి. ఫోన్స్ అలౌడ్ లేదు అన్నారు, అయినా కానీ మేము తీసుకెళ్ళి వీడియోస్ తీసాం. లోపల ఎక్కువేం తీయలేదు, జస్ట్ నార్మల్గా ఒక 2-3 వీడియోస్ తీసినాము అంతే. దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాక అక్కడ మంచు ఎంత బాగా అనిపిస్తుందంటే. సో మళ్ళీ మేము ఫ్యామిలీ అందరం కలిసి ఒక వీడియో తీసేసుకున్నాం.